నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం జరిగింది. సో వైఎస్ఆర్‌టీపీ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఏపీ పిసిసి బాధ్యతలు తీసుకోవాలంటే కొన్ని షరతులు పెట్టారు షర్మిల అని టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్కారం. సో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆవిడ పార్టీని వైఎస్ఆర్ టీపీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడం జరిగింది. సో అలాగే అది మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో చేరడం జరిగింది. మరి ఏపీ పిసిసి బాధ్యతలు తీసుకోవాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల కొన్ని షరతులు పెట్టారని చెప్పేసి టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ పెట్టినట్లయితే షరతులు ఇందుకు ఏంటి? ఆ షరతులు ఏమై ఉండొచ్చు? ఒకటి ముఖ్యంగా ఈవేళ చేరిపోయి ఈవేళ బాధ్యతలు అప్పచెప్పేస్తే ఆమె అన్నోన్ క్వాంటిటీ కదా, ఆమె ఏంటి తెలియదు కదా. ఆమె చక్కగా 2009 ఆయన తండ్రి చనిపోయాక వాళ్ళ బ్రదర్ తో కలిసి రాజకీయం చేశారు. 15 సంవత్సరాలు అలా రాజకీయం చేశారు. మన తెలంగాణలో పార్టీ పెట్టారు, పార్టీ పనిచేయలేదని మూసేశారు. కాంగ్రెస్ పార్టీ లోపలికి రానివ్వలేదు, రేవంత్ రెడ్డి గారు రానివ్వలేదు. ఈవేళ ఎక్కడో విన్నారు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, కానీ ఆ మీటింగ్ ఆమె జాయిన్కి వెళ్ళలేదు కదా. సో స్పష్టంగా ఆమె మీద ఏంటంటే లీడర్ గొప్ప లీడర్ అవ్వచ్చు, కాకపోతుంది వేరే. ఆమె ఏంటి, ఎలా ప్రవర్తిస్తుంది టెస్ట్ చేశాక చేస్తారు. ఒకవేళ బాధ్యత ఇచ్చేసాక అనుకున్నట్టుగా ఆమె చేయకపోతే వాళ్ళకి పెద్ద ఎంబారస్మెంట్ వస్తుంది కదా, ఇంత తొందరగా నమ్మి ఇంటి తాళాలు ఇచ్చేసావని. అందువల్ల టెస్ట్ అంటే అది నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వు చేస్తావా చేయవా, నీ బ్రదర్ని మీద ఎలా క్యాంపెయిన్ చేస్తావు, ఏం క్యాంపెయిన్ చేస్తావు, ఎలా చేస్తావు, ఏదో చిన్న పెట్టుంటారు. ఆ ప్రవర్తన ఎలా ఉన్నదో చూసాక తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పదవి పేరైనా ఏమున్నది, 1% ఓటు లేదు, ఎవరు కొత్త వాళ్ళు రాలేదు. సరే మేము చాలా గొప్ప వాళ్ళు, మా ఇమేజ్ ఉన్నది అంటారు, దానికి కాదన్న ఏం లేదు కదా రియాలిటీలో, ఎవరికి అక్కర్లేదు కదా. సో షర్మిల క్లారిటీకి కావాల్సింది ఇస్తారు. షర్తలు ఏం లేదు, కొద్దిగా ఆ ప్రవర్తన ఎలాగుంటుంది, ఆమె టీం తీసుకెళ్తాదా, నా మనుషులే కావాలంటారా, ఎమ్మెల్యే టికెట్లని నేనే ఇస్తాను, పక్కన ఉన్న ఏమి లేకపోయినా తగాదాలు ఉంటాయి కదా. ఒక రిచ్ ఫ్యామిలీలో, జాయింట్ ఫ్యామిలీలో తగాదాలు ఉంటాయి, పూర్ ఫ్యామిలీలో కూడా ఉంటాయి. ఏం లేకపోయినా ఈగో క్లాషెస్ ఉంటాయి కదా. సో అవన్నీ రాకుండా, ఎంబారస్మెంట్ లేకుండా కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. సమయం తేల్చేస్తారు. ఓ నెల టైం చూస్తే మనం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు కేవలం పార్టీని మాత్రమే విలీనం చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది షర్మిల, అంతే తప్ప బాధ్యతలు అనేవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానికి టైం పట్టేటువంటి అవకాశం ఉంది అంటారా? కాదు, వెంటనే ఆమె కూడా దిగుతుంది, అక్కడ తిరుగుతుంది, మనుషులు వస్తారు. ఈ రోజులు మీడియాలో ఎవరికైతే అవసరం ఉన్నదో ఒక పార్టీ, ఒక ప్లాట్ఫామ్ ఎలక్షన్ లో ఖాళీ లేకుండా కూర్చుంటే అది కూడా ఒక అవమానం. అందువల్ల అలాంటి మీటింగ్స్ పెడతారు. ఒక పెద్ద మీటింగ్ ఆమె పెడతానికి బాధ్యత తీసుకుంటుంది. ఆ మీటింగ్ పెడతారు, ఎక్కడో చోట పెట్టి బలం ఉన్నది, ఇవన్నీ రొటీన్ గా చేస్తారు. తిరుగుతారు, మీటింగ్ పెడతారు, ఆంధ్రాకి వస్తారు, మీడియాని అడ్రస్ చేస్తారు. వైఎస్ఆర్ జగన్ పార్టీ నుంచి కొంతమందిని పిలుస్తారా రారా అవన్నీ చూడాలి. కానీ ఎవరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి మాత్రం ఆమె పక్కనకి వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిపోయారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు పోరాటం చేసి గవర్నమెంట్ లేక సెటిల్ అయిపోయారు. అందువల్ల ఆమె యాక్షన్స్ ఆమె మీద ఆధారపడి ఉంటాయి. ఆమె పాపులారిటీ చూపెట్టుకోవాలి, ఆమె గొప్పతనం చూపెట్టుకోవాలి. సో మనం ఇమీడియట్ గా ఆమె ఆంధ్రాలో కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటారు వారు, లేకపోతే ఇంక టైం లేదు, ఎలక్షన్ హడావుడి వచ్చేస్తారు కాబట్టి. సో తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు, అవి యాక్టివ్ గా ఉంటారు. సో అంటే అలాగే పిసిసి బాధ్యతలు కూడా ఇంకా ఎన్ని రోజుల్లో, అంటే ఎలక్షన్స్ కూడా ఆల్మోస్ట్ 1.5 month 2 months మాత్రమే టైం ఉంది మనకి ఆంధ్రప్రదేశ్ లో. ఈ లోపే ఆవిడకి పిసిసి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా, లేకపోతే కేవలం పార్టీని విలీనం చేయడం వరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పి అనుకోవచ్చు? అలా కాదు, ఒక పెద్ద పేరు రాజశేఖర్ రెడ్డి గారు అమ్మాయి, ఆమె పాలిటిక్స్ లో కూడా 15 సంవత్సరాలు ఉన్నది, పేరు అందరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి సిస్టరు. సో తప్పకుండా ఆమెను ఏదో రకంగా వాడుకుంటారు. పిసిసి ప్రెసిడెంట్ అయినా ఇస్తారు, లేకపోతే ఏఐసిసి ఒక సెక్రటరీ ఉద్యోగం అయినా ఇస్తారు, చాలా మందికి ఇస్తున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ అని కూడా ఒక పదవి ఉన్నది.
ఓకే. ఆ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్షిప్ అవ్వచ్చు, ఏదో ఇస్తారు, తిప్పుతారు. ఫలితాలు ఉమ్, ఎలాగుంటాయి, స్ట్రాటజీ వ్యూహాలు ఎలాగుంటాయి, మనం సమయం చెప్తాది, అప్పుడే తెలుసు. హడావుడి ఉంటది కదా, కార్లు ఉమ్, పెట్టుకుంటారు, జనం వచ్చినట్టుగా మెయిన్ రోడ్డు అవును. మీద తిరుగుతారు, కాన్వాయ్ ఒక 200 కార్లు కాన్వాయ్ వెళ్తే జనం చూడటానికి వస్తారు. ఉమ్, ఎంత ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశం అంతా అదే జరుగుతుంది కదా. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి మీటింగ్లు పెట్టే బదులు రోడ్ షోస్ చేస్తే జనం కనపడతారు, జనకు మనం ఉమ్, కనపడతాం. ఆ మీటింగ్లు పెట్టే బాధ ఉండదు. అందువల్ల ఎన్ని చేస్తారు, రూటీన్. కొత్తగా ఆమె చేసేదేం లేదు, కొత్తగా ఆమె రాజకీయానికి రాలేదు. 15 సంవత్సరాలు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు, ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, ఒక నారాయణమూర్తి లాంటి వ్యక్తి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. ఏదో కొంచెం ఏంటి కొత్త స్టోరీ ఏంటి, అది ప్రజలు చూస్తారు. సో మెయిన్ థింగ్ ఇవాళ జనం చూసేది ఏంటంటే, ఆమె బ్రదర్ తో ఉంటుందా, బ్రదర్ అటాక్ చేస్తుందా, లేకపోతే మధ్య తరగతిగా వెళ్తాదా, ఇటు అటు అవును. లేకుండా అలా పోతుందా. అవన్నీ మనకి తెలిసిపోతాయి కదా 15 రోజుల్లో, నెలలో. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరికి అంటే అన్నచెల్లెలు ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది. ఈవెన్ క్రిస్మస్ వేడుకల్లో కూడా వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర కనిపించలేదు. ఇన్ని సంవత్సరాలు కనిపించిన వాళ్ళు ఒక్కసారిగా ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకల్లో కూడా కనిపించలేదు. అండ్ ఇమీడియట్ గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, పార్టీని విలీనం చేయడం, అలాగే కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తారని ఇలా ప్రతి ఒక్క న్యూస్ హాట్ టాపిక్ ఆవిడ గురించే మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈవెన్ జగన్ గారు కూడా షర్మిలని బెదిరించారు, వెళ్ళొద్దు అని కూడా టాక్ వినిపిస్తుంది. సో ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలంటారు? జగన్ బెదిరించడం కావచ్చు, పక్కన పెట్టడం కావచ్చు, గొడవలు కావచ్చు. అంతా నిజం అవ్వచ్చు, అంతా అబద్ధం అవ్వచ్చు. ఎవరు వెళ్ళలేదు హ్మ్. కదా. ఆ పార్టీ నుంచి ఏమంటారంటే, మీరు హ్మ్. విన్నారా, పక్క కింద పడుకొని విన్నారా, లేకపోతే బాత్రూమ్ తలుపు దగ్గర విన్నారా, అది ఎప్పుడు అడుగుతారు కాబట్టి హ్యూమరస్ గా హ్మ్. నేను జవాబు చెప్తున్నా. అంతా ఇది నిజం అవ్వచ్చు, అని అబద్ధాలు అవ్వచ్చు. ఎందుకంటే ఏం జరిగిపోవచ్చు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు పౌరుషం కూడా ఉన్నది కదా. ఆమె హ్మ్. చెల్లిని వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దని బ్రతిమాలతాడా, బ్రతిమాలితే ఆమె లొంగిపోతాదా. సో హ్మ్. ఆమె కూడా టైప్ కాదు కదా మనకు కనపడేదంతా. అవును. సో ఆయన అవును. కూడా ఎస్ఎస్ చేసుకుని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అంచనా వేసుకోవటం చాలా పొరపాటు. అలా చంద్రబాబు అవును. నాయుడు కూడా తక్కువ అంచనా వేసుకోవటం ఇంకా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు అన్ సక్సెస్ఫుల్ గా పాలిటిక్స్ లో ఉన్నారు కదా. అవును. అవును. అందువల్ల అంటే షర్మిల అన్ని గారు అంత ఆవిడ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆంధ్ర ప్రజల్లో చూపించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అక్కడ గట్టి పోటీ అన్నయ్య ఉన్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పక్కన పెడితే ఇప్పుడు ఫోకస్ అంతా జగన్మోహన్ రెడ్డి పైనే ఉంటుంది. ఎందుకంటే అన్నయ్యకి ఎదురుగా ఈవిడ నుంచుంటాదా? అన్నయ్యకి ఎదురు మాట్లాడతదా? అన్నయ్యని ఏదన్నా డైరెక్ట్ గా మాటలు అంటారా? అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు చాలా మంది. దీని గురించి ఏమంటారు మీరు? చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఇది నిజం ఫైటా, షాడో బాక్సింగ్ మనం యెస్. చెప్పుకోవటానికి. ఎగ్జాక్ట్‌లీ. యెస్. షాడో యెస్. బాక్సింగ్, డ్రామా బాక్సింగ్ ఒకటి. హ్మ్. 2 మేము 6 గ్యారెంటీలు ఇస్తాం, 10 గ్యారెంటీలు ఇస్తాం, అలాంటి మాటలు అంటారు. ఆ గ్యారెంటీలు హ్మ్. లేదు, ఎవరికి అక్కర్లేదు. గ్యారెంటీల గురించి ఏదో ఇలా చేస్తాం, రాజన్న పరిపాలన ఇస్తాం. మరి రాజన్న పరిపాలన జగన్ అన్న ఇవ్వలేదా, ఆల్రెడీ ఆయన ఇచ్చేసాడు కదా. ఇంకా బీరువాలో ఏమున్నాయి. మెయిన్ హ్మ్. థింగ్, అవి ఎలాగ అటాక్ చేస్తుంది, పర్సనల్ గా అటాక్ చేస్తారా, కూర్చుంటాదా, అసలు అన్నయ్యని లేకపోతే అటాక్ చేస్తదా అనేది క్వెషన్ మార్క్. వీళ్ళిద్దరూ అది కలిసి నేను డ్రామాలు అనుకోవట్లేదు, చేస్తున్నారా నేను అనేది. అనుకోవట్లేదు నేను హ్మ్. అనుకోవట్లేదు ఎందుకంటే అవి సరిపడవు. మనం ఫ్రాంక్ గా చెప్పుకోవాలి. ఇన్ని హ్మ్. సంవత్సరాలు ఆయన నేటికి నుండి సడన్ గా రెబెల్ చేసేది ఎవరు చేయరు సాధారణంగా. ఆ ఓకే. సైకలాజికల్ గా ఆ బార్ ఉంటుంది, అంటే సైకలాజికల్ గా ఆ విజయమ్మ బార్. వెనక్కి తగ్గు అని చెప్పి ఉండొచ్చా షర్మిలకి? అన్నయ్యని ఏమనకు, అన్నయ్యని అటాక్ చేయకు, పర్సనల్ అటాక్ వద్దు అని. తప్పకుండా ఆవి చెప్తారు అనుకుంటున్నాం కదా. అవి చెప్పుకుంటే నిజంగా పర్సనల్ అటాక్ చేస్తే ప్రజలు చాలా ఇంట్రెస్టెడ్ గా చూస్తారు. ఒక హ్మ్. మధ్యాహ్నం టీవీ సీరియల్లో దెబ్బలాటలు జరిగేది ఇంట్లో ఎంత చక్కగా చూస్తారు జనం, దెబ్బలాట లేకపోయినా. అవును. అంటే అందువల్ల కానీ పుల్లారావు గారు ఇక్కడ కొన్ని రోజుల క్రితం విజయమ్మ కూడా కొన్ని మాటలు అంటే ఆవిడ బాధని వాళ్ళ సన్నిహితుల దగ్గర వెలిబుచ్చినట్టుగా కూడా మనం వార్తలు విన్నాం. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ఇవ్వాల్సిన డబ్బులు గాని, ఆస్తి గాని ఇవ్వట్లేదు అని కామెంట్స్ చేశారు, బాధపడ్డారని మనం విన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ చెప్పిన మాట షర్మిల వినేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే బ్రదర్ అనిల్ కూడా చాలా సహాయం చేశారు ఇంతకు ముందు ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. సో ఇప్పుడు అందరూ కూడా అది ఎడమొహం పెడమొహం అన్నట్టే ఉన్నారు గదా! ఒకటి తప్పకుండా వాళ్ళ హ్మ్. లోపల ఏమున్నాయి. వాళ్ళిద్దరూ హ్మ్. చాలా తెలివితేటల మనుషులు. విజయమ్మ గారు కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఎలక్షన్లకు పోటీ చేసిన వ్యక్తి, 50 సంవత్సరాలు రాజకీయం,
ఎమ్మెల్యేగా ఆమె భర్త 78 నుంచి రాజకీయం చూస్తాను. కొడుకు ముఖ్యమంత్రి అవ్వాడు, భర్త ముఖ్యమంత్రి అవ్వాడు, అయ్యేం తెలియదు ఆమెకు లేదు. ఆమె తల్లిగా ఏమన్నా అంటే అంటది కానీ నిజమైన ఫైట్ ఆమె ఒప్పుకుంటుందా? కానీ మనం చాలా చోట్ల చూసాం, అన్నదమ్ముల మధ్యన బంధువుల మధ్యన సాగు వరకు దెబ్బలాడతారు. ఎవరితో దూరం మీరు వెళ్ళక్కర్లేదు. 1985 సోనియా గాంధీకి తోటకోడలు మేనకా గాంధీ, సంజయ్ గాంధీ భార్య రాజీవ్ గాంధీ మీద పోటీ చేసిన అమేఠీలో మనం మర్చిపోకూడదు. 82, 83లో ఆమె భర్త చచ్చిపోయాక ఆ సీటుకి రాజీవ్ గాంధీ నిలబడితే మేనకా గాంధీ నిలబడింది. 80 నుంచి ఈవేళ 43 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకోలేదు, పోట్లాడుతున్నారు, వేరే వేరే పార్టీలో ఉన్నారు. ఏంటంటే తెలివితేటలుగా ఒకరినొకరికి తిట్టుకోవట్లేదు. ఎందుకంటే జనం నవ్వుతారని వాళ్ళు ఒకరినొకరికి తిట్టుకోకుండా దూరంగా ఉండి కొంచెం మర్యాద లోపల ఇష్టాలు లేకపోయినా వాళ్ళ అవసరాలకి జోకర్స్ లాగా పబ్లిక్ లో ఆనకూడదు మనమని కొంచెం దూరంగా ఉన్నారు. అందువల్ల అదొక ఉదాహరణ. రాజ్ ఠాకరే, బాల్ ఠాకరే కొడుకు ఉద్ధవ్ ఠాకరే 40 సంవత్సరాలు కలిసి పోరాడుకున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి తమిళనాడు వాడు అన్నయ్య తరిమేశాడు రాజకీయం నుంచి. మళ్ళీ బయటకు వస్తే చంపేస్తాను అన్నారు కూడా అంటారు. మరి అబద్ధం నిజం అది పారిపోయాడు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రక్తం ఉన్నది మనం దెబ్బలాడుకుంటారు కానీ ఎంత సీరియస్గా వెళ్తారు. బయటికి ఏమో చేస్తాయి. నువ్వు డబ్బు దాచుకున్నావు, అక్కడ దాచుకున్నావు, నువ్వు ఇక్కడ కొన్నావు అని చెప్తే ఈడీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు ఇద్దరిని. సో ఏం మాట్లాడు. సో ఒక లిమిటెడ్ వార్ ఉంటుంది. లిమిటెడ్ వార్ అది జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్షన్స్ సంబంధించి. చాలా లిమిటెడ్ వార్. మీ సంగతి ఏం చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏంటి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారు కాబట్టి ఆవిడ పార్టీని కూడా విలీనం చేయడం జరిగింది. రేపో మాపో ఏవో ఒక బాధ్యతలు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వబోతోంది కాబట్టి ఆవిడ ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆవిడ ఇంపాక్ట్ ఆంధ్ర ప్రజల మీద చూపించేటువంటి అవకాశం ఉందా? ఉనికి లేని కాంగ్రెస్ పార్టీని కొద్దిగైనా కదిలించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏమీ లేవు. ఆమెకు 1%, 2% ఓట్లు వస్తే అది చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి వెళ్ళి ఆమె తెచ్చుకుంటాది. సో ఇది opposition కి నష్టమా కాదా ఆలోచించుకోవాలి. తెలంగాణలో చూసాం, బీజేపీ కేసీఆర్ ని అటాక్ చేసి ఆమె కూతురు జైల్లో పెట్టేస్తాను, కొడుకుని అల్లరి చేసి ఆ బెనిఫిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆమెకు వచ్చే ఓట్లు జగన్ కి వ్యతిరేక ఓట్లు అయితే ఆమె లేకపోతే ఎవరికి వెళ్ళును. సో అందువల్ల ఇది ఎక్కడికి తేలుతాయి, ఈ ఇసుక బయటికి ఎక్కడికి వస్తుంది ఎన్నిక మనం అప్పుడే చెప్పలేం. ఆ ప్రవర్తన బట్టి ఉంటుంది. నిజమైన యుద్ధం చేస్తుందా, షాడో బాక్సింగ్, ఫేక్ బాక్సింగ్, ఇవన్నీ మనకు తెలియదు. రేపటి నుంచి మనకు తెలుస్తాయి. ప్రజలు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఇది బయటికి ఎక్స్పోజ్ అవ్వచ్చు. కొంచెం టైంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు వరకు మాత్రం అనుకుంటున్నా మినిమం ఇంపాక్ట్ ఉంటుంది, మినిమం. ఎందుకంటే ఆ పార్టీని, జగన్ పార్టీ నుంచి 2%, 3% ఓట్లు తీసుకోవాలి. ఆపోజిషన్ ఓట్స్ ఆల్రెడీ సెటిల్ జనసేన, బీజేపీ, టీడీపీకి ఉన్నాయి, మాత్రం రావు. ఈమెను చూసి పరిగెత్తుకుని వచ్చేసేది ఒక్కడెళ్ళడు. అక్కడి నుంచి ఏమైనా వస్తాయా అది మనం చూడాలి. అది ఆమెకి వెళ్ళటం బెటరా, జగన్కి వీళ్ళకి వెళ్ళటం బెటరా? సో జగన్ బెనిఫిట్ అవుతాడు అని మాత్రం నేను భావిస్తాను. జగన్కి ఏం నష్టం లేదు ఏమి రావటం వల్ల. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.